సెప్టెంబర్ 3న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా. అక్కడ ప్రభుత్వం జీఎస్టీ 2.0 అని కొన్ని ముఖ్యమైన పన్ను మార్పులు ప్రకటించింది. ముఖ్యంగా సామాన్యులకు, అంటే పేద మధ్యతరగతి వాళ్లకు కాస్త ఊరటనివ్వాలి, ముఖ్యంగా హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ ఖర్చులు తగ్గించాలి అనేది ప్లాన్. గుర్తుంచుకోండి, ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమలవుతాయి. మరి మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? మొదటిది, ఇది చాలా ముఖ్యం, మీ పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ పూర్తిగా తీసేశారు. అంటే ఇంతకుముందున్న 18% పన్ను ఇప్పుడు 0 అన్నమాట. ఇది టర్మ్, యూలిప్, ఎండోమెంట్ లాంటి అన్ని పాలసీలకు వర్తిస్తుంది. అయితే ఇక్కడో చిన్న విషయం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ల ఖర్చులపై కట్టే జీఎస్టీని వెనక్కి తీసుకోలేకపోవచ్చు. అదే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐటీసీ. కాబట్టి ఆ 18% మొత్తం మనకు తగ్గుతుందా లేదా అనేది ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. రెండవది, మందులు ఇంకా హెల్త్ కేర్ విషయాలు. క్యాన్సర్, కొన్ని అరుదైన రోగాలకు వాడే 36 కీలకమైన మందులపై జీఎస్టీ ఇప్పుడు 0%. అది గ్రేట్ న్యూస్ కదా. ఇంకా చాలా మందులు, మెడికల్ డివైజులు, డయాగ్నోస్టిక్ కిట్లపై పన్ను బాగా తగ్గించారు, 5%కి తీసుకొచ్చారు. ఇంతకుముందు ఇవి 12% లేదా 18% ఉండేవి. అంటే హెల్త్ కేర్ ఖర్చులు తగ్గుతాయన్నమాట. ఇక మూడవది, రోజూ వాడే చాలా వస్తువుల ధరలు కూడా తగ్గే ఛాన్సుంది. ప్యాక్ చేసిన పనీర్, రోటీ లాంటివి, అలాగే పిల్లల నోట్బుక్స్, పెన్సిల్స్ లాంటివి 0 రేట్ కిందకొచ్చేశాయి. హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్ లాంటి వాటిపై పన్ను 18% నుంచి 5%కి తగ్గింది. అలాగే సిమెంట్, చిన్న కార్లు, 350cc లోపు బైక్లు, పెద్ద టీవీలు, ఏసీలపై కూడా పన్ను 28% నుంచి 18%కి తగ్గించారు. ఓవరాల్గా చూస్తే ఈ జీఎస్టీ మార్పులు మనలాంటి వినియోగదారులపై భారం తగ్గించి, ముఖ్యంగా హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, నిత్యావసరాలను మరింత అందుబాటులోకి తేవడానికి వేసిన ఒక మంచి ముందడుగు అని చెప్పొచ్చు.